Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. ఆల్ రైట్, TV9 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మురళి, చేయూత కంటిన్యూ చేస్తున్నారు. కాపు నేస్తం పెంపు, ఈబీసీ నేస్తం పెంపు, అమ్మఒడి పెంపు, ఆసరా పెంపు, ఏ పథకం కూడా గడచిన 5 ఏళ్లలో ఉన్న ఏ పథకం కూడా డ్రాప్ చేయకుండా అన్నిటినీ కంటిన్యూ చేస్తూ వాటికి హైక్ ఇస్తూ ముందుకెళ్తున్నారు. ఓవరాల్గా మేనిఫెస్టో ఎలా ఉందని చెప్పి అనుకోవచ్చు? అంటే ఫోకస్ ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది పెంపులకి సంబంధించినటువంటి అంశం కంటే కూడా నవరత్నాలు ఏదైతే లాస్ట్ టెన్యూర్లో అంటే ఇప్పుడు గడిచిపోయినటువంటి ఈ టెన్యూర్లో చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని యథాతథంగా అమలు చేస్తూ వాటిని దశల వారీగా పెంచేటువంటి కార్యక్రమం మీద ఫోకస్ పెట్టడం, అంటే ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేయడం. జగన్ ప్రధానంగా తీసుకుంటున్నటువంటి లైన్ ఇక్కడ మనం గమనించాల్సింది చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం, అలవి కానిటువంటి హామీలు ఇచ్చేటువంటి ప్రశ్న లేదు. లాస్ట్ టెన్యూలో మేము ఏదైతే 2019 నుంచి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో వాటిని 99% అమలు చేశాం. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం సాకులు చెప్పకుండా ఖచ్చితంగా వాటిని అన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేయగలిగాం అన్నది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి లైన్. ఆ లైనే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు విపక్షాలు ఏవైతే పెద్ద ఎత్తున సూపర్ 6 అని లేక ఇతర సూపర్ 7, సూపర్ 10 అని ప్రచారం చేస్తున్నాయో ఆ తరహాలో అలవికానటువంటి హామీలు కాకుండా ఖచ్చితంగా చెప్పినటువంటి ప్రతి మాట అమలు చేసేదానికి అనుకూలమైనటువంటి అంశాలు మాత్రమే ఈసారి మేనిఫెస్టోలో పొందుపరిచాం. గతంలో మాదిరిగా ఈసారి కూడా మేనిఫెస్టో కేవలం 2 పేజీలు మాత్రమే ఉంటుంది. గతంలో నవరత్నాలు ఏవైతే ప్రధానంగా ఫోకస్ చేశాయో ఆ నవరత్నాల తరహాలోనే ఈసారి కూడా 9 కీలకమైనటువంటి అంశాల మీద ఇక్కడ ప్రధానంగా ఫోకస్ పెట్టడం జరిగింది అని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలందరికీ ఇళ్ళు, నాడు నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత, ఇలా ఒక 9 కీలకమైనటువంటి అంశాల మీద ఫోకస్ పెట్టారు. ఇందులో ప్రధానంగా సామాజిక భద్రత విషయానికి వస్తే అందులోనే కీలకమైనటువంటి అంశాలన్నింటి కూడా పొందుపరచడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్నటువంటి చేయూత లాంటి కార్యక్రమాలు కావచ్చు, లేక అమ్మఒడి లాంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా యథాతథంగా అమలు చేయాలి అనేది ఇక్కడ వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి లైన్గా మనం గమనించవచ్చు. 2 పేజీలు, 9 కీలకమైనటువంటి అంశాలు, గతంలో ఇచ్చినటువంటి హామీలు యథాతథంగా కొనసాగించడం, వాటి క్రమక్రమంగా కొన్ని పెంచుకుంటూ వెళ్ళేటువంటి కార్యక్రమాలు, ఈ రకంగానే మా ఫోకస్ అంతా ఉంటుంది అన్నది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట. దాదాపుగా గంట 15 నిమిషాల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేసినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం అలవి కానటువంటి హామీలు మాత్రం ఇచ్చేటువంటి ప్రశ్నే లేదు. ఎందుకంటే కేవలం ప్రజలకి ఏదో రకంగా మసిపూసి మారేడుకాయ చేసినట్టు ఏదో రకంగా ప్రజలకి ఎన్నికల్లో ఓట్లు లబ్ధి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని హామీలు ఇచ్చేసి ఆ తర్వాత మేనిఫెస్టోని మాయం చేసేటువంటి వ్యవహారం కాదు. మేనిఫెస్టోని ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెట్టడమే కాదు, ప్రతి ఇంటికి కూడా మేనిఫెస్టోని చేరుస్తాం. అవసరమైతే దశల వారీగా ఈ మేనిఫెస్టోని మళ్ళీ ప్రజలకి అందించేటువంటి కార్యక్రమం చేస్తామన్నది వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఆ రకంగా మొత్తంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసం గత టెన్యూర్లో అంటే ఈ మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు జరిగిపోయినటువంటి ఈ కాలంలో ఏడాదికి సుమారుగా 70,000 కోట్ల రూపాయలు అమలు చేశామన్నది రకరకాల పథకాల కింద అమలు చేశామన్నది వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి మాట. బట్ వేరాజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేక విపక్ష కూటమి చెప్తున్నటువంటి ఏదైతే సూపర్ 6 ఉందో అది అమలు చేయాలంటే ఏడాదికి దాదాపుగా 1,21,000 కోట్ల రూపాయలు కావాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అయినటువంటి అంశం. ఇది కేవలం ప్రజల్ని మోసం చేయడం కోసం మాత్రమే ఈ తరహా వ్యవహారం చేస్తున్నారు అన్నది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారం. దానికి ఎగ్జాంపుల్గా 2014లో ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, మేనిఫెస్టో ఉందో, ఆ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవి కూడా అమలు కాకుండా ఉండిపోయాయి అనేటువంటి విషయాన్ని ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవల జరిగినటువంటి మేమంతా సిద్ధం సభల్లో చెప్పినటువంటి మాట ఈరోజు మళ్ళీ తిరిగి తన మేనిఫెస్టో విడుదల సందర్భంగా కూడా మళ్ళీ ప్రస్తావించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే విపక్షాలు చెప్తున్నాయి కానీ అవి అమలు చేసేటువంటి ప్రశ్న లేదు, కానీ తాను మాత్రం చెప్పినటువంటి ప్రతి మాటని అమలు చేస్తాను అన్నది వైఎస్ఆర్ పార్టీ తీసుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. ఆ ఇష్యూ మీదే ఫోకస్ పెట్టడం జరిగింది. అందుకోసమే ఈ 58 నెలల కాల వ్యవధిలో దాదాపుగా 2,70,000 కోట్ల రూపాయలని ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా బెనిఫిషరీస్ ఖాతాల్లోకి చేరేటువంటి విధంగా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద అంటే డీపీటీ అనేటువంటి విధానం ఏదైతే
వైఎస్ఆర్సీపీ ఎంచుకుందో అదే విధానం ద్వారా ఇప్పుడు మరి రాబోయే కాలంలో కూడా అదే పద్ధతిలో నేరుగా ఎవరికి వ్యక్తి ప్రమేయం లేకుండా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఎవరి లాబింగ్ అవసరం లేకుండా నేరుగా బెనిఫిషరీస్ అకౌంట్లోకి డబ్బులు పంపించేటువంటి కార్యక్రమం గత టెన్యూర్లో జరిగింది. ఈ 58 నెలల కాల వ్యవధిలో 2,70,000 కోట్ల రూపాయలు ఈ రకంగా ట్రాన్స్ఫర్ చేశాం. అదే విధానాన్ని ఇప్పుడు రాబోయే కాలంలో కొనసాగిస్తాం అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట. ఇక్కడ గమనించాల్సిన విషయం విద్యకి సంబంధించి కావచ్చు, లేక ఉన్నత విద్యకి సంబంధించి కావచ్చు, ఈ రెండు కూడా వేర్వేరు క్లాసెస్లో పెట్టడం జరిగింది. విద్యకి సంబంధించి ప్రధానంగా అమ్మఒడి కావచ్చు, లేక నేరుగా చదువుకునేటువంటి పిల్లలకి ఇచ్చేటువంటి వారికి ప్రత్యేకంగా ఇచ్చేటువంటి అమ్మఒడిలో ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి 15,000 కార్యక్రమంలో 13,000 నేరుగా తల్లులకి చేరుతున్నాయి. మరొక 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కోసం తల్లుల్ని బాధ్యులుగా చేస్తూ తల్లుల పర్యవేక్షణలో స్కూల్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఖచ్చితంగా రాబోయే కాలంలో 17,000 రూపాయలకి పెంచుతాం. తద్వారా అమ్మలందరికీ కూడా అమ్మఒడి కార్యక్రమం కింద 15,000 రూపాయలు అందుతుంది. అలాగే స్కూల్కి మరొక 2,000 రూపాయలు అందేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఈ రకంగా ఫోకస్ అంతా కూడా ఏవైతే ఆచరణ సాధ్యం ఉన్నాయో వాటి మీదే అన్నది ప్రధానంగా జగన్ చెప్పినటువంటి మాట. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.